శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి ఒక సంస్థ ఉంది, అదే టిఎల్పిసి. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నందు గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్వాడి వ్యతిరేక విధానాల గురించి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే నందు గారు. నమస్తే. చెప్పండి, ఇటీవల జరుగుతున్నటువంటి మార్వాడి వ్యతిరేక విధానాలకు మీ మాటలో ఏం చెప్తారు? నిజంగా వారు వ్యాపార దోపిడీకి ప్రోత్సహిస్తున్నారా ఏంటి? మీ మాటలో ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తున్నారని అంటామన్నా, చేస్తారు కూడా, ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని విధాలుగా నష్టపోతున్నాం అనేది ఆల్రెడీ పబ్లిక్ తెలుసు. ఇప్పుడు మొన్న ఏదో జరిగిన ఇష్యూతోనే లేవనెత్తింది కాదు, గత సంవత్సరాల కిందనే ఒక 2011 కిందనే జరిగింది. ఇది తెలంగాణ గురించి మనం అది చేసినప్పుడే మన పెద్దవాళ్ళు వీళ్ళందరూ వచ్చి మార్వాడి గో బ్యాక్ అప్పుడు చేసిన ఉద్యమమే ఇది. కాకపోతే మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని అని కారణాల వల్ల మర్చిపోయినట్టు చేసి, కానీ అది మర్చిపోయే స్థితి కాదు. తెలంగాణ రాకముందు ఎంతమంది ఉన్నారు మార్వాడీస్, ఇప్పుడు ఎంతమంది పెరిగిపోయారు చూడండి. అప్పుడే మనం ఆంధ్ర వాళ్ళు మన మీద పెత్తనం జలాస్తున్నారు అని చెప్పేసి మనం సహించలేదు. ఎందుకంటే మన పబ్లిక్, మన తెలంగాణ యూత్ వీళ్ళంతా పనులు లేక ఏం లేక వాళ్ళకి బానిసలుగా బతుకుతే గడిపాం. దాని మీద కొంతమంది అవగాహన తీసుకొని వచ్చేసి మన యూత్ వీళ్ళందరూ కలిసి ప్రాణత్యాగాలు చేసి ఇంతగానో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకోగానే ఒకడు పోయిన రాజు అంటే ఇంకో రాజు ఎక్కాడు. ఎవరు అంటే ఇదే మార్వాడు, గుజరాతీ వీళ్ళు. ఫస్ట్ వాళ్ళు వచ్చింది కొంతమంది, తెలంగాణ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో అయిపోయింది. ఇప్పుడు ఏ లీడర్ చూసినా ఇదే పట్టే మాట్లాడతాడు. ఏంటంటే అరే మారడోళ్ళతోనే గెలిచినాము, మారడోళ్ళు హిందూ సంరక్షకులు అంటే తెలంగాణలో ఇన్ని రోజులు చేయలేదా? అవునా కదా? తెలంగాణలో చేసారు, తెలంగాణలో ప్రతి పద్ధతి తెలుసు. కాకపోతే ఏంటంటే మన దగ్గర ప్రేమించే గుణం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు ఆగిరు. ఆగడం తర్వాత సంగతి అయితే ఏమైందంటే, సరే ఏదో వ్యాపారం చేసుకుంటారు, మనలో కూడా 4 రూపాయలు వస్తాయి, మన యూత్ కానీ మన తెలంగాణ వాసులకు కానీ ఏదో పని కల్పిస్తారు. పని కల్పించేది మర్చిపోయి వాళ్ళ జనాభా పెరుగుతూ వచ్చింది, మన జనాభానేమో పస్తులుండే పరిస్థితికి వచ్చింది. దాని గురించి ఇప్పుడు ఏదైతే ఉద్యమం వేసిందో దాన్ని కూడా మేము సహకరిస్తాం. ఎందుకంటే ఒకటన్నా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్వాడీలకు మద్దతుగా దేశంలో, రాష్ట్రంలో కీలకంగా ఒక పార్టీ వాళ్ళకు మద్దతు తెలుపుతా ఉంది. ఇట్లా కీలకంగా ఒక పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ మద్దతు తెలుపుతున్న క్రమంలో కొంతమంది ఇలాంటి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ఆర్గనైజేషన్ లీడర్స్ స్పందిస్తూ ఉన్నారు కదా, మీరు ఏ విధంగా సక్సెస్ కాబోతున్నారు? మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? బడా నాయకులు మార్వాడీలకు మద్దతు ఇస్తున్న క్రమంలో మీరు సక్సెస్ అవుతారంటారా? ఖచ్చితంగా అంతే మన. ఎందుకంటారా, ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు లేరా? ఉన్నారు. ఇంతకన్నా తోపులు ఉన్నారు. అప్పుడు ఇంకా రాజకీయ వ్యవస్థనే ఉండే, వాళ్ళనే ఉండే ప్రభుత్వం కూడా అప్పుడు. అవునా కదా? ఆయన దాని నుంచే జయించుకున్నాము. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి బతకనికి వచ్చారు. వాళ్ళని మనుషులుగా మనం దేశిస్తలేమన్నా, వాళ్ళ కల్చర్ని ద్వేషిస్తున్నాం, వాళ్ళ విధానాలను పద్ధతులను వ్యతిరేకిస్తున్నాం. అవునన్నా, ఇప్పుడు మార్వాడు ఉన్నంత స్టేజ్లో ముస్లిం వాళ్ళు ఉన్నారా? లేదు. అది మన తెలంగాణ ముస్లింలు ఉన్నారా? లేదు. వీళ్ళు మత కలహాలు లేపుతున్నది ఎవరు? ఇన్ని రోజులు 2014 ముందు ఏడనైనా అరే హిందూ ముస్లిం కొట్టుకున్నారు, తన్నుకున్నారు ఈ గుడి దగ్గర, ఈ గుడిలో ఇది జరిగిందనేది ఉన్నదా? లేదు. సరే, ఈ హిందూ క్రిస్టియన్ కానీ ఎప్పుడైనా కొట్టుకున్న సందర్భాలు కనిపించినాయా? ఉన్న గడప ఎన్నో ఒక జాలు వీళ్ళే వచ్చి పరిరక్షిస్తున్నట్టు ఒకరొకరు ఫోన్ చేసి అంటారు, ఏమని, హిందువులను ముస్లింలను మాట్లాడవచ్చు కదా అంటే, అరే బాబు ఎంతో మందిని ఎదిరించి వచ్చినాము, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కూడా ఎదిరించే దమ్ముంది మనకు. అవునా కదా? వాళ్ళు బతకని కొంచెం మీలాగా రాజకీయ సీట్ల మీద కూర్చొని ప్రభుత్వాన్ని వెళ్తలేరు కదా. వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉన్నారు. అవునన్నా, ఇప్పుడు ముస్లిం కూడా ఉన్నాడు అనుకున్నాం, ఎగ్జాంపుల్ ఎంఐఎం పార్టీ ఉంది. వాళ్ళను ఎంత ఒత్తిడికి గురి చేస్తేనో వాళ్ళ పబ్లిక్లోకి వెళ్ళి ఒక మనిషిని నిలబెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ లేవనెత్తుతారు, వాళ్ళకి చేస్తున్నారు. ఇప్పుడు మన హిందూ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా తొత్తుల లెక్క తయారయ్యాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పండ్లకి ఎవరికి అమ్ముడు పోయేది లేదు. మన మార్వాడీలో అమ్ముడు పోయే కదా, వాడు ఏమంటాడు ఫోన్ చేసి, మేము పండిస్తున్నాం రా బాబు, మేము పండిస్తున్నామంటే పండిస్తే ఏదైనా చేయొచ్చా? చాలా వరకు ఎవరైతే మీలాంటి ప్రజా సంఘాలు, ఆర్గనైజేషన్ స్పందిస్తున్నాయి కదా మార్వాడికి వ్యతిరేకంగా, వాళ్ళకు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి అనుకో రేపు ఎల్లుండో భవిష్యత్తులో ఏ విధంగా స్పందిస్తారు? దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? 100% ఎదుర్కొంటామన్నా. ఎందుకంటే
ఈ ఇంతకుముందు చనిపోయిన మన శ్రీకాంత్ చార్య కానీ వీళ్ళే కానీ ఎంతోమంది ప్రాణాలే అర్పించారు అన్న. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది చేస్తారు. అది ఎవడు చేస్తాడు తెలుసా అన్న? బెదిరింపులు ఎవడు చేస్తాడు? చాతగానోడే చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏ విధంగా చేయాలనేది లీగల్గా ఉంది. మేము కూడా అక్కడ సమాజంలో తిరుగుతుంటే ఏదో విషయంలో బెదిరింపుకాల్సి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు శ్రీకాంత్ చార్య కానీ వీళ్ళు కానీ వాళ్ళకి బెదిరింపుకాల్సి వచ్చినాయి కూడా, ప్రాంతంగా చేసిరు. అప్పుడున్న పెద్దలకు కూడా ఎన్నో కాల్సి వచ్చినాయి, అరెస్టులు కూడా అయ్యాయి. ఇది తెలంగాణ ప్రజలకి ఏం కొత్త కాదు. అందులో మాకేం భయమేం లేదు. మేము దేనికైనా ఎదురోడి పోరాడతాము. మేము లీగల్గానే పోరాడతాం దేనికైనా, ఎందుకంటే మా హక్కులకు మేము పోరాడతాం ఖచ్చితంగా. మా తెలంగాణ సాంప్రదాయాలు ఏంటిది ఇవన్నీ వాళ్ళు రాను 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 అన్నీ మర్చిపోయే విధానం తెచ్చారు. ఇప్పుడు మా స్టైల్లోనే మర్చిపోయామంటే ఇంకా మా పిల్లల తరాలు పెద్దగా అవుతూ ఉంటే తెలంగాణ కల్చర్ ఎట్లుంటుందో అనేది అప్పుడు సినిమాలలో చూసుకోవాల్సిందే. ఇది మన ఆర్ నారాయణమూర్తి గారు తీసిన సినిమాలు, పాత సినిమాలు చూసుకోవాల్సిందే తప్ప ఈ మార్వాడి మొత్తం ఎండిపోతుంది. అప్పుడు తెలంగాణ ప్రజలను చూసుకోవాలి. అదేమంటారు కదా, ఆ టైప్ అవుతుంది. పాత పురాతన కాలపు మనుషులు ఎట్లుండేది అన్న టైప్కి వస్తే తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అదే మనం వెతుక్కునే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం అన్న మొన్న జూబ్లీస్లో పెద్దమ్మ గుడి జరిగింది. ఎక్కడ రీసెంట్గా జరిగింది. దాంట్లో ఒక మార్వాడి వాడు పోయి దెబ్బలు తిన్నాడా? ఒక మార్వాడి వచ్చి డొనేట్ చేసి అరే గుడి కట్టుకుని అన్నాడా? వాళ్ళు సరే లీగల్గా పోయి ఏమైనా పోరాడిరా? మరి వాళ్ళకి ఎందుకన్నా సపోర్ట్? దెబ్బలు తిన్నది ఎవరైనా? ఆ గుడులను కాపాడాలనుకున్నది ఎవరైనా? మరి ఎవడెవడో ఆ పాలకులందరూ వచ్చేసి మేము కాపాడుతున్నాం హిందూ సంరక్షణ, మేము చేస్తున్నాం హిందువుల సంరక్షణ అంటే తెలంగాణ ప్రజలు నిద్రపోతున్నారు. మరి తెలంగాణ ప్రజలలో ఉన్న పట్టుత్వమే ఈ రోజు నాడు 100 గజాలు వచ్చింది, గుడి కడుతుంది. అవునా కదా? మొన్నటి కూడా ఇంకో దగ్గర కూడా సేమ్ ఇదే ఇష్యూ. హిందువులను చేస్తున్నారు, హిందువులు వీళ్ళు పోయి రక్షించారు. ఏడనన్నా మారవడానికి సపోర్ట్ చేసుకున్నాడే తప్ప మన తెలంగాణ పబ్లిక్కి, తెలంగాణకు ఒక యువతకి ఏ విధంగా సహాయపడరో మొత్తం తీసి వాళ్ళు వచ్చినప్పటి నుంచి తీసి ఒక చరిత్రగానే ఉంది కదా అది కూడా. మరి ఆ చరిత్రలో మరి అరే మేము తెలంగాణ ప్రజలకు ఈ విధంగా సహాయపడ్డాం, వాళ్ళు మర్చిపోయిరా అని చెప్పి ఒకటి గుర్తు చేయమనండి. ఏమి లేవన్నా, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, షాప్స్లలో కానీ ఎవరు దాంట్లో చూసుకున్నా వాళ్ళ వ్యక్తులే పనికున్నారు, వాళ్ళ వ్యక్తులే చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడైతే మీలాంటి చాలా మంది వ్యక్తులు ఇప్పుడు స్పందిస్తున్నారు. ఒక 10 రోజుల నుంచిగా గత 5 సంవత్సరాల క్రితమే జనపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది వలిగొండ విజయరాజు గారు ఈ ఉద్యమాన్ని మొదటగా పురుడు పోసారు, మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లో మార్వాడీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కరపత్రాలు పంచారు వారి అన్యాయం మీద. ఇప్పుడు వారు పూర్తి స్థాయిలో దీన్ని తీసుకొని ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మీలాంటి అన్ని ఆర్గనైజేషన్, అన్ని ప్రజా సంఘాలను, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులను కలుపుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. జేఏసీతో కలిసి పనిచేసే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? ఉంటే ఎట్లా పనిచేయబోతున్నారు? ఖచ్చితంగా చేస్తామన్న. ఇప్పుడు మా రాష్ట్రం గురించి వాళ్ళు పోరాడుతున్నప్పుడు ఆ ప్రజలుగా మేమేందుకు సపోర్ట్ చేయమని 100% సపోర్ట్ చేస్తాం. మా యూత్ సపోర్ట్ చేస్తుంది. నాలాంటి భావజాలంలో చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చేస్తారన్న దీనికి. ఆ రోజున ఏదో వాళ్ళను మీరు అన్నారు కదా విజయరాజు అన్న వాళ్ళని ఆ రోజున వాళ్ళని ఎంత ఇబ్బంది పెడితేనో మధ్య దాకా తెచ్చుకొచ్చి ఆపి, కానీ అది మర్చిపోయే విధానం కాదు కదా. ఇప్పుడు వాడు తండ్రి అయింది కదా, తన్నులు పడతామా? వాడు రాజకీయం చేస్తేనే ఆందోళన పక్క జరిగింది. వీడు తన్నమ్మ కూడా అయింది. తనటోళ్ళు చూసి సహిస్తామా? చెయ్యదు. ఖచ్చితంగా అన్న వాళ్ళకు మేము కూడా సపోర్ట్ చేస్తాం. జేఏసీకి ఏ విధంగా మేము సహకరించాలో 100% చేస్తాం. గత 10 రోజులుగా ఏదైతే మార్వాడి వ్యతిరేక విధానాలు జరుగుతున్నాయో అవన్నిటిని కూడా చూస్తున్నాం తెలంగాణ సమాజం అంతా. గతం నుంచి కూడా వలిగొండ విజయరాజు గారు కావచ్చు, కొంతమంది మేధావులు ఏదైతుందో ఆనాడే చెప్పారు ఇట్లాంటి పరిస్థితి ఒక రోజు వస్తుంది అని. ఆ పరిస్థితి రానే వచ్చింది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అవునన్నా, మొదటగా జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరూ ఐక్యత కలిగి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు మారవాళ్ళు చేతిలో పెట్టడం జరిగింది. అది నేను గ్రహిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో ఉన్న కుల మత అతీతంగా ఉన్న అందరం కలిసి తెలంగాణలో ప్రతి బిడ్డ బయటికి వచ్చి తెలంగాణ రక్షించుకున్నాము. సంపన్న కులాలు బయటికి వెళ్ళినాయి. మనకు కావాల్సిన నియమంత్రాల కోసం మనం కొట్లాడిని తెచ్చుకున్నాము. కానీ ఈరోజు ఏ విధంగా మారిందంటే మనం దాన్ని తినలేకపోతాం.
తినలేకపోతా ఉన్నాము. చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఈ మొన్న జరిగిన విషయాలు చూసుకుంటే భయంకరమైన ఏ స్థితిలో ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఒక మార్వాడి వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏ విధంగా అయితే బతుకు తిరిగి వచ్చినారో వాళ్ళు ఏ విధంగా తిరిగి మనమే దాడి చేస్తూ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నదో మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనం మేల్కోలేకపోతే ఈ తెలంగాణ ఆంధ్ర వాళ్ళ నుంచి రక్షించుకున్నప్పుడు ఇప్పుడు మార్వాడి వాళ్ళ దాంట్లో మార్వాడి రాష్ట్రంగా మార్చబోతుంది. తెలంగాణ రాష్ట్రం కాదు, మార్వాడి రాష్ట్రంగా మార్చబోతుంది. మొత్తం ఆ విధంగా నడుస్తున్నా చాలా బాధేస్తాను. మొదటగా బాధేస్తున్నది ఇంకో విషయం ఏంటంటే అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కూడా, ఈ తెలంగాణ బిడ్డలు ఓట్లు వేసిన నాయకులు కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఎవరు హిందువులు కాదు, కట్టర్ హిందువులు కాదే కాదు, మార్వాడి వాళ్ళే అని మాట్లాడడం చాలా 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 బాధ వేస్తూ ఉన్నది. అయ్యా నాయకులారా, మీరు ఎందుకు ఆ విధంగా మీరు పదవుల కోసము, మేము డబ్బు కోసం మీరు ఆశిస్తూ ఉన్నారు, వాళ్ళ చెప్పులు మోస్తూ ఉన్నారు, మాకు అర్థమవుతలేదు. తెలంగాణ కొట్లాట తెచ్చుకున్నప్పుడు ఏమన్నారు, మనము మన పిల్లలు బాగుపడడం కోసం మన నిదానంతో ముందుకు వచ్చినప్పుడు ఈ రోజు మీకు సీట్లు రాగానే మీరు డబ్బులు సంపాదించుకోమని మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని మార్వాడి వాళ్ళ చేతులు ఇతర రాష్ట్ర వాళ్ళ చేతిలో పెట్టని ముందుకు పోతున్నారే. కొంచెమని ఆలోచించండి. కొంచెమని ఆలోచించి తెలంగాణ మట్టి మీద పుట్టిన వ్యక్తులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన తెలంగాణ ఇంకా బంగారు తెలంగాణ మార్చబోతుంది. ఇట్లాంటి దోపిడిదారుల చేతులకు పోగొడుతుందని ఆలోచిస్తా ఉన్నాను. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చిన పరిస్థితి, వ్యాపారం కోసం వచ్చి ఈరోజు మన పిల్లల మీద, మన వ్యక్తుల మీద భౌతిక దాడులు చేసేదాకా పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా చేస్తారు? ఒకటి దీని రెండు కోణాలను చూడాలన్నారు. ఒకటి మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ వేరు, ఇప్పుడు ఉన్న తెలంగాణ వేరు, రెండు విధాలుగా వేరు. ఇప్పుడు మార్వడి గో బ్యాక్ అని అంటే మార్వలను పంపిస్తలేదు, వాళ్ళు భౌతిక దాడులు మనమలవి చేసేది. ఈ దాడుల ముందే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, దాడి నుంచి స్టార్ట్ అయింది అని అందరూ అనుకుంటారు. కానీ ఇది యాక్చువల్లీ ముందు నుంచి ఎప్పటి నుంచి ఉన్న ఉద్యమం. ఇక్కడ వాళ్ళు వచ్చినారు, వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషులే ఉంటున్నారు తప్ప తెలంగాణ పబ్లిక్ ఎవరు ఉండలేరు. మనం తెలంగాణ తెచ్చుకుంది ఏంటి, ఉద్యోగాలు లేక, నీరు నియమాలు అంటే మనం ఏదో ఉన్న తెలంగాణ సాధించడం. ఎంతో మంది అమరులేదు, తెలుగు వారు విడిపోయినాం. ఆ పక్కన తెలుగు వారు ఎవరో కాదు, మన అన్నదమ్ములకు వచ్చిన మనమే అనిపించినాం. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈ దాడులు చేస్తూ వాళ్ళే డెవలప్ కావాలని ఆలోచిస్తారు. కానీ తెలంగాణలో ఎక్కడ పోవాలి, దాని గురించి మేము ఈ ఉద్యమము తెలంగాణ కల్చర్ సేవ్ చేసుకోవాలి, మారడి కల్చర్ గో బ్యాక్ అంటాం అంతే. ఓకేనా? జేఎస్తో పాటు కలిసి పనిచేయబోతున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరితోటి ఏ వర్గాలు కలిసి రావాలని మీరు కోరుకుంటున్నారు? అన్ని వర్గాలు రావాలన్న, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలతోటి తెలంగాణలో ఎట్లయితే పోరాడేవో 4 కోట్ల మంది ఎట్లయితే పోరాడేవో దీంట్లో తెలంగాణ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు దీంట్లో కలిసి రావాలి. చూశారు కదా, టిఎల్పిసి ఆర్గనైజేషన్ వారు కూడా మనతో మాట్లాడడం జరిగింది, మన టీవీతో మాట్లాడడం జరిగింది. వారు వ్యాపారం కోసం వచ్చి ఏదైతే ఇవాళ భౌతిక దాడులకు తెరలేపిరో అది ఆ సంస్కృతి మంచిది కాదని వారి మాటల్లో తెలుసుకున్నాం. ఏది ఏమైనా వారు ఇవాళ అన్నదమ్ములకు కలిసి ఉన్న ఆంధ్ర వాళ్ళు రాజకీయ పెత్తనాన్ని మేము ఎదుర్కొని విడిపోయి కూడా మా తెలంగాణ మేమంటూ చేసి ఉద్యమం చేసిన వాళ్ళు, అట్లాంటి వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చి కూడా ఇవాళ దాడులు చేసి ఇవాళ పూర్తిగా విధ్వంసం సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకోలే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే వలిగొండ విజయరాజు గారు ఏర్పాటు చేయబోయే జేఏసీలో ఖచ్చితంగా భాగస్వామ్యమై పనిచేస్తాం. మిగతా సంఘాలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని మన నందు అన్న గారు కావచ్చు, సతీష్ అన్న గారు కావచ్చు, వీరందరూ కూడా పిలుపునిస్తున్నారు. చూస్తున్నటువంటి TV9 స్టూడియో త్వరలో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుగుతాం.